గురైతుంది. ఇంతకుముందు మన వాళ్ళందరూ కూడా దేవుడు మంచి కార్యాలు చేసినా కానీ దేవుడిని నమ్మకోకుండా ఉండేవాళ్ళు కదా. అలాగా గతంలో మీరు పాపం ఇలా చేశారు, మీరు ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు వలె ఉన్నారు అని చెప్పి దేవుడు అంటున్నారు. 3వ వచనంలో అయితే నిజంగా మనము అందరూ అట్లే ఉండివి, శారీరకమగు మన కోరికలను అనుసరించి ప్రవర్తించుకుని మన బుద్ధికి శరీరమునకు ప్రీతికరమైన వాంఛలను తీర్చుకుంటివి కనుక ఇతరుల వలనే మనము దేవుని ఆగ్రహమునకు గురి కావలసిన వారమైతిమి. చూడండి, అందరము పాపాలు చేస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు అందరితో పాటు దేవుడు మనల్ని కూడా సమానంగా చూడలేదు. ఒకవేళ వాళ్ళని శిక్షించినట్టే మనను కూడా మన శరీర కార్యాలకి అనుసరించి మనం ఏది తినాలంటే తినడము, తాగడము, ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళడము, అవన్నీ కూడా దేవునికి ఇష్టం కానివన్నీ కూడా మనం చేసేస్తున్నాము. చేసేసి దేవుని ఆగ్రహములకు గురి కావాల్సిన వారమైతే ఇలా పాపం చేసేసినా కానీ దేవుడు మనల్ని ఏమీ చేయకోకుండా అన్నిలంటే ఇంకా వేరే వాళ్ళ విధంగా కానీ మనల్ని శిక్షించుకోకుండా, పాపములకు శిక్షించుకోకుండా, కఠిన శిక్ష వేయకోకుండా దేవుడు ఉన్నాడనమాట. ఎందుకని? దేవుని కృప అపారం కాబట్టి. మన పాపం చేస్తామని చెప్పి దేవుడు ఒకేసారి మనల్ని చంపేయడమో లేకపోతే శిక్షించడమో అలాంటి చేయలేడు కదా. ఎందుకంటే దేవుడు చాలా ప్రేమ స్వరూపి, అపారమైన ప్రేమ కలిగిన వాడు, అమితమైన ప్రేమ ఉన్నవాడు అనమాట. మనం ఎన్ని పాపములు చేసినా, ఎన్ని తప్పులు చేసినా కానీ క్షమించే దేవుడే కానీ శిక్షించే దేవుడు కాదనమాట. క్రీస్తు ద్వారా 7వ వచనం, క్రీస్తు ద్వారా మన యందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వల్ల తన అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శన పూర్వకంగా రాబో యుగములకు ప్రదర్శించను. మన పాపముల కొరకు మనము ఎన్నో పాపలు చేసి ఉంటాం కదా. ఆ పాపములన్నింటికి కూడా పూర్వముగా రాబో యుగములకు ప్రదర్శించినంట. దేని వల్ల దేవుడు ప్రేమ ఇతరులకు చూపించాలంటే ఎలాగ మనం చెప్పేది? దేవుని ప్రేమ యుగముల వరకు, రాబో కాలంలో యుగముల వరకు ప్రదర్శించినంట. ఎలాగంటే సిలువలో మరణించి క్రీస్తు ద్వారా మన యందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వల్ల. నా కోసం సిలువలో మరణించాడంటే ప్రేమ వల్లే కదా, మనల్ని ప్రేమిస్తున్నట్టే కదా అని చెప్పారు. 10వ వచనం, మనము దేవుని పనితనము మూలంగా చేయబడిన వారమంట. దేవుడే కదా చేశారు. మట్టి తీసుకుని అగాధ జలము దగ్గర నుండి వేడి మట్టిని తీసుకుని మనల్ని మొత్తం కూడా తన స్వహస్తాలతో చేసి జీవవాయువునే పోస్తారనమాట. మనము దేవుని పనితనము మూలంగా చేయబడిన వారు. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితములకే ఆయన మనల్ని సృజించెను. దేనికోసమా మనల్ని సృజించింది? క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు అంటే మంచి పనులు చేయడానికి మాత్రమే దేవుడు మనల్ని సృజించారనమాట. కానీ మనం ఏం చేస్తాము? అన్ని పాపములు, మంచి కార్యములు తప్ప మిగతా పనులన్నీ కూడా చేస్తామంట. కానీ దేవుడు మనల్ని దేనికి సృజించారు? సత్కార్యములు చేయడానికి, మంచి పనులు చేయడానికి మాత్రమే దేవుడు మనలను సృజించారు. ఆయన అట్టి జీవితంను మన కొరకే సిద్ధపరిచి ఉంచానంట. దేవుడు మంచి జీవితంనే మనకి ఇవ్వడానికి సిద్ధపరిచి ఉంచాడు. మనం ఇప్పుడు లూకా సువార్త చూద్దాము. ఒక జనసమూహం నుండి ఒకడు లేచంట, బోధకుడా, పిత్రార్జనమున నాకు పాలు పంచమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అని. అంటే ఒక ఆస్తులు ఉంటాయి కదా, ఆస్తుల్ని నాకు కూడా పంచిపెట్టుము అని చెప్పి నా సహోదరికి చెప్పు అని చెప్పి ఒక అతను దేవుడి దగ్గరికి వచ్చి చెప్తున్నారనమాట. అందుకే ఏమన్నారంటే, నన్ను ఎవరు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించాను? జాగ్రత్త వహింపుడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళో మనము ఇది చేయండి, అది చేయండి, మా ఆస్తుల్ని పంచిపెట్టండి అని మనం ఎక్కడ ఏది చెప్పాలో అదే చెప్పాలి కదా. అలా దేవుడి దగ్గర మనకి కావాల్సి అడగాలి. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే, నా సహోదరునితో చెప్పు, నా ఆస్తి నాకు కొంచెం ఇమ్మని చెప్పు అని చెప్పి అడుగుతున్నారు. అందుకే ఏంటంటారు, నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించను? జాగ్రత్త వహింపుడు, జాగ్రత్తగా ఉండండి. ఎట్టి లోభమునకు లోను కాకుడు. ఏదైనా మానవ జీవితము
సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పాను. మన జీవితం దేంట్లో లేదంట? సిరి సంపదలో లేదు, సమృద్ధిలో లేదు. యేసు ఇంకులు వారితో ఒక ఉపమానం చెప్పాను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండేవి. అతడు ఇట్లా అనుకునేను, నేనేమి చేయవలను? పంటలు భద్రపరుచుకుంటేను నాకు చాలినంత స్థలం లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వాటిని ఇంకను పెద్దవిగా కట్టేదను. అందున ధాన్యము సరుకులను అన్నిటినీ భద్రపరచదును. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక ధనవంతుడు. అతనికి పంటలన్నీ కూడా చాలా సమృద్ధిగా పండియంట. పండిన తర్వాత ఈ ఆస్తులు మొత్తం, ఈ పంటలన్నీ నేను ఎక్కడ దాచుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఆలోచించిన తర్వాత నాకు అసలు ఇవన్నీ దాచుకోవడానికి స్థలమే లేదు, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ నాకు కొట్లు ఉన్నాయి కదా, ఆ కొట్లన్నీ పడగొట్టించి ఇంకా వాటిని పెద్దగా చేసి అందులో నా ధాన్యంలో సరుకులను అన్నిటినీ భద్రపరిచి ఉంచేదను అని చెప్పి అనుకున్నారనమాట. అనుకున్న తర్వాత నాతో ఇట్లానే చెప్పుకుందరు, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరాలకు సరిపడి గొప్ప సంపదలు ఉన్నవి, సుఖంగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. ఇప్పుడు మనం కూడా అంతే కదా, కొంతమంది మనకి ఎంత ఆస్తులు ఉన్నా కానీ చాలా ఓకే సరే ఇది మాత్రం సరిపోదు అని చెప్పి ఇంకా కావాలని చెప్పి ఆశిస్తాం కదా. అలాగే ఇప్పుడు ఇంకా ధనవంతుడు కూడా నాకు ఇంత ఆస్తి ఉంది అయినా కానీ దాంతో సంతృప్తి పడుకోకుండా దీన్ని ఇంకా కూడా నేను ధాన్యంలో పెద్దగా మంచిగా ఉంచి దాన్ని భద్రపరిచి వాడితో ఏం చెప్తాడంటే, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరాలకు సరిపడి గొప్ప సంపదలు ఉన్నవి, సుఖంగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము అని చెప్పి అంటున్నాడు అనమాట. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడని మనం కూడా అనుకుంటాం కదా, నాకు ఇంత ఉంది, ఇదంతా కూడా ఉంది, నేను తిని త్రాగుతూ ఉంటూ హాయిగా ఉంటానని చెప్పి మనం అనుకుంటాం కదా. అప్పుడు దేవుడు అనుకుంటాడట, దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రి నీ ప్రాణంతో తీసివేయబడును, అప్పుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును, వారు దేవుడి దృష్టిలో భాగ్యవంతులు కారంట. మనము ధనంలో కూడబెట్టుకోవచ్చు, ఎంతవరకు? చాలినంత వరకు మాత్రమే. అధికంగా కూడబెట్టడం వల్ల తిని త్రాగి ఇలాంటి అనారోగ్యం రావడము, అనేకమైనటువంటి దుష్ట ఆలోచనలు రావడం అలాంటివి వస్తాయి అన్నమాట. కానీ ధనం అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే మనము కూడబెట్టుకోవాలి. ఇలాగా ధనము కూడబెట్టుకునే వాళ్ళ స్థితి ఇట్లే ఉండదంట. ఇంత ధనం ఉంది అది అని చెప్పి అని కోరుకోకుండా మనము ఒకవేళ మనకి ఎన్ని ఉన్నా కానీ దేవుడు ఈ రాత్రి మన ప్రాణాన్ని అడిగితే మనం ఇంకా మనం దాచిన కూడబెట్టిన ధనం ఎవరికి చెందుద్ది? మనం కూడా అనుభవించలేం కదా యొక్క ధనమును. ఈ వాక్యం ద్వారా మనం